వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ కొత్త జంట మారుతి గారు సినిమా జానర్ కంప్లీట్లీ యూత్ఫుల్. ఈ సినిమాకి కొత్త జంట సినిమాకి ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ఫస్ట్ డే ఫస్ట్ షో నిజంగా ఆనెస్ట్గా థియేటర్స్కి వెళ్తే ఎవ్రీబడి ఈజ్ లాఫింగ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా ఫుల్ కామెడీ అట్ ద సేమ్ టైమ్ సెంటిమెంట్ ఎమోషన్. నాకు తెలిసి ఐ థింక్ మారుతి గారి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఆఫ్టర్ ద మూవీ? ఎందుకంటే హీ ఎంజాయ్డ్ అండి. అంటే తను ఎప్పుడు యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేసేవాడు. ఆ ఫ్యామిలీ సెగ్మెంట్ అనేది టచ్ చేయలేదు ఎక్కువ అనేది ఫీల్ అయ్యాడు అనమాట. సో హీఈస్ వెరీ హ్యాపీ దట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హిస్ మూవీ ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా వచ్చి చూస్తున్నారు. లాస్ట్ అందరూ బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కామెడీ బాగుంది, ఎమోషనల్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. దిస్ లైక్ ద యునానిమస్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఈ సినిమాలో ఐ జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్. శిరీష్ గారు సినిమా చూసి ఫైనల్ బిఫోర్ రషెస్ చూసిన తర్వాత సినిమా థియేటర్లో చూసిన తర్వాత ఈ పర్టికులర్ సీన్ ఇంకా నేను చేసిందే బాగుండేది, ఇంకా బెటర్గా ఒక 3 అలాంటి కామెంట్స్ మీ మీద మీరే కామెంట్స్, బెస్ట్ కాంప్లిమెంట్స్ మీరు ఫ్రమ్ గౌరవం నుంచి ఈ జర్నీ ఫ్రమ్ గౌరవం టిల్ కొత్త జంట మీలో మీరు యాక్సెప్ట్ చేసిన ఈ బెటర్మెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంప్లిమెంట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. 3 డాన్స్కి స్కోప్ ఉండి ఇంకొక సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. లైక్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఆర్ యూనో సమ్ అదర్ ఫన్ సాంగ్ లైక్ హిప్ హాప్ సాంగ్ సంథింగ్ అది ఉండాల్సింది అనిపించింది. 2 ఐ ఫెల్ట్ కామెడీ అందరు కామెడియన్స్ ఎక్కువ చేశారు. మేము వి డిడ్ంట్ డూ మచ్ కామెడీ, యూఆర్ మోర్ ప్లేయింగ్ అ క్యారెక్టర్. కామెడీ ఉండాల్సింది. 3 లైక్ దిస్ ఇస్ ద మెయిన్ కామెడీ అండ్ డాన్స్. నన్ను అడిగితే దీస్ థింగ్స్ ఐ థింక్ we should have had more and we should have done more. ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇంకా ఉంటే బాగుండు చేసి అని మీరు ఫీల్ అయింది. అండ్ గౌరవానికి కొత్త జంటకి మీరు ఫీల్ అయ్యి ఇక్కడ చింపేసాను రా అని మీరు 3 గౌరవంలో నాకు నచ్చింది నా క్లైమాక్స్ సీన్ అప్పుడు అండి. అండ్ ఏడుస్తూ మా మదర్ ఫోన్ చేస్తాను. ఇట్స్ నాట్ ఈజీ టు డూ అ క్రైయింగ్ సీన్ వితౌట్ గోయింగ్ ఓవర్ బోర్డ్, కన్విన్సింగ్గా చేయడం. సో ఆ సినిమాలో నాకు అది నచ్చింది. ఈ సినిమాలో కూడా ఏడుస్తూ మాట్లాడే సీన్ అందరూ చాలా బాగా చేశాను అన్నారు. సో ఐ ఫెల్ట్ దట్ సమ్వేర్ ఐఎమ్ వెరీ రియలిస్టిక్ దిస్ అండ్ దాట్. అండ్ అక్కడ వచ్చి తెలుగు అదేదో బట్టి పట్టి మాట్లాడినట్టు ఉండేది ఆ సినిమాలో. కొంచెం డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా ఉండేది కాదు. బట్ దిస్ ఫిలిం ఎవ్రీబడి ఇంక్లూడింగ్ రివ్యూస్ వర్ రైటింగ్ దట్ ఇట్స్ అ వెరీ క్యాజువల్ స్టైల్, ఎవ్రీడే ఎలా మాట్లాడుకుంటూ అలాగే చేశాడని చెప్పి. సో మా అన్నయ్య ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ని నేను బాగా మైండ్లో పెట్టుకున్నాను. తను చెప్పింది ఏంటంటే ట్రై నాట్ టు యాక్ట్, ట్రై టు బీ అని చెప్పి. సో డోంట్ ట్రై టు యాక్ట్ ఆర్ సంథింగ్. నువ్వు ఏం చేస్తావు రియల్ లైఫ్లో ఇదే నీకు జరిగితే ఎలా చేస్తావు అలాగే చేయమన్నాడు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈ సైడ్ ఇస్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ యాక్టర్ అండ్ అ గ్రేట్ యాక్టర్. అ గ్రేట్ యాక్టర్ బిలీవ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. నీకు నిజంగా జరుగుతున్నట్టు, ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడినట్టు, నిజంగా మా మదర్ కొట్టినట్టు, నిజంగా యూనో మా బాస్ నన్ను పిలిచి చేసినట్టు, నిజంగా నేనే చేస్తున్నట్టు అది ఫీల్ అయ్యి చేయమన్నాడు అనమాట. సో అది నేను మైండ్లో పెట్టుకున్నాను. వీ షుడ్ నాట్ యాక్ట్, వీ షుడ్ బీ అని చెప్పి. వండర్ఫుల్ నిజంగా. అండ్ రచన గారు సేమ్ క్వశ్చన్ టు యూ. రొటీన్ లవ్ స్టోరీ ఇంతకుముందు మీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి మీలో మీరు చూసుకున్న ఇంప్రూవ్మెంట్స్ ఒక 3 ఇంప్రూవ్మెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా, ఐ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్ అని ఈ సినిమాలో మీరు అనుకున్న 3 షార్ట్స్. సో ఈ సినిమాలో 3 ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఆ సినిమాలో ఈ సినిమాలో 3 things which you felt you improved, 3 things where you felt I could have done better. So basically from Routine Love Story what I took back home was acting is one thing, overacting is another thing. నాకు కొన్ని సీన్స్లో నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసాను రొటీన్ లవ్ స్టోరీలో, విచ్ ఐ మై సెల్ఫ్ అని చూసినప్పుడు ఐమ్ లైక్ సో సో ఐ రియలైజ్ దాట్ అండ్ ఐ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ ఓవర్ హియర్. అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ నాట్, I've realized one thing, it's not just your acting, it's also your entire look. Andaru chustaru, especially the girls. They look like ENT, what is this hair, what is this? It's not just that, you need to groom yourself because you're an actor. She's looking very pretty, like much prettier than and I know for a fact there's a difference from Routine Love Story to so you have to give her a compliment. I feel she's more original in this film, like she's not influenced by other popular actors, you know, anymore. Like idovarku she used to remind me of some other actors, yes. But now she doesn't remind me of anybody, she just looks like herself. Thank you డ్రీమ్ రోల్ ఉందా ఏదన్నా? ఉందండి, చెప్పండి. నాకు పీరియడ్ ఫిల్మ్ ఏదైనా చేయాలని, దాంట్లో అండ్ మైథలాజికల్ ఫిల్మ్స్. నేను చిన్నప్పుడు మన తెలుగులో పౌరాణిక పాత్రలు కానీ ఇదివరకు బాగా చేసి అండ్ జానపద సినిమాలు కానీ బాగా వచ్చేవి. ఈ మధ్యకాలం అలాంటి రావట్లేదండి.
సో ఎప్పుడైనా ఏదో ఒక రోజు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఆ రోల్ వేయాలని చెప్పి కృష్ణుడు బాగా సెట్ అయింది కృష్ణుడు ఎందుకు రాసలీలలు ఉంటాయి కదా, అర్జునుడు రాముడు అస్సలు సెట్ అవ్వరు మీకు. అది కూడా చూసినప్పుడు అంటే తెలిసిపోతుంది. అర్జునుడు ఇంటెన్స్, అది కూడా చూసినప్పుడు తెలిసిపోతుందా? ఉంది నాలో ఉంది. రొమాంటిక్ లుక్. And నాకు మన రాష్ట్రానికి సంబంధించిన రాజు కృష్ణదేవరాయలు ఆయన గురించి అంటే ఆదిత్య 360 చిన్న బ్రీఫ్ గా వస్తుంది తప్ప ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ లేదు. ఆయన గురించి చదివాను అనమాట. ఆయన ముఘల్ సామ్రాజ్యంతో ఎలా పోట్లాడారు, ఆయన సాహిత్యాన్ని ఎలా ప్రోత్సహించారు, తెనాలి రామకృష్ణతో ఆయన ఇంటరాక్షన్స్. సో ఐ థింక్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మెటీరియల్ ఫర్ అ మూవీ. ఎవరైనా ఎప్పుడైనా తరలో ఇప్పుడు కాదు, దానికి చాలా మెచ్యూరిటీ ఉండాలి యాక్టింగ్ పరంగా కానీ, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఆల్సో చాలా పెద్ద మాట ఉండాలి, ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి తీయాలి ఆ సినిమా. సో ఎప్పుడైనా అలాంటి పౌరాణికత కానీ లేకపోతే హిస్టారికల్ ఫిల్మ్ కానీ జానపద సినిమాలు కానీ చేస్తే వాటిలో నెట్టిద్దాం. కాస్ట్యూమ్ డ్రామా. So what was the best compliment that you have got after this movie? Best compliment would be about the acting. Who gave? Yeah, Who and what? Okay. So basically, the first person who complimented me was also Bunny. He saw it. He said, "I don't want to compliment you easily." Hey, I sent you so many times messages. Oh, he was actually. Anduke Bunny cheppedi. Why he said who gave? Why he stressed on who gave? Because he wanted me to say his name. అంటే భయ్య బన్నీ ఫోన్ నుంచి మీరు But చేశారా? selfish. నా ఫోన్ నుంచి బని చేసాడు అనమాట. నేను చెప్తుంటే ఓకే, నేను కాంప్లిమెంట్ చేసి నాకు కూడా ఇవ్వని But చెప్పి I'll tell you, brothers. No, I'll be true. Actually, I didn't dub kada. So editing time and dubbing time lo, he was the one who was seeing all of this thing and chappa nak, he was telling me you've done really well in this scene. Okay, expression, he said something. So but this is all like talking to a blind person. యా నేను ఆమె పని చేసామనికి ఇట్స్ నాట్ టెక్నికలీ కాంప్లిమెంట్, బట్ ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చి మా అన్న ఇచ్చాడు. అండ్ Bunny actually said, I don't want to compliment you easily, but you know what, you've done a really good job in the శిరీష్ గారి ఫేవరెట్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్ ఇన్ టాలీవుడ్, అపార్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్ చరణ్, పవన్, apart from anyone in Mega Family. From his family. సో టాలీవుడ్ లో Tollywood ko chesa nobody. particularly Tollywood nobody. I'm a fan of చిరంజీవి గారు అల్లు అర్జున్. దట్స్ ఇట్. ఇంకా ఎవరు నేను ఫ్యాన్ అని చెప్పుకోను. ఓకే, హీరోయిన్ తమన్నా. తమన్నా, డైరెక్టర్ సుకుమార్. సుకుమార్. అంటే ఒక ఆర్య లాంటి సినిమా చేయాలని మీకు కూడా ఇంట్రెస్టా? ఎలా వన్ లాంటి సినిమానే ఓకే. ఐ వాంట్ వర్క్ విత్ సుకుమార్. మీరు ఏదైనా మూవీ చూసి ఆర్య ఆ మూవీలో నేను చేసి ఉంటే బాగుండేది హీరో బదులు అనుకున్న మూవీ ఏదైనా ఉందా? నేను బాగా పర్సనల్ లైఫ్ లో బాగా రిలేట్ అయిపోయిన సినిమా వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్. ఇట్స్ అ బిగ్ హీరో, బట్ ఐ థింక్ ఈవెన్ అ యంగ్ హీరో కుడ్ హావ్ ప్లేడ్ దట్ రోల్. వన్ ఆఫ్ మై రీసెంట్ టైమ్స్ లో అయ్యో నేను ఈ సినిమా చేస్తుంటే బాగుండు అనిపించింది మిస్టర్ పర్ఫెక్ట్. అండ్ ఫైనలీ ది బెస్ట్ కాంప్లిమెంట్ యూ కెన్ గివ్ టు Regina. already ఇచ్చారు కదా అంటే ఫైనల్లీ గుర్తుండిపోయే ట్యాగ్ లైన్. I think she will go on to become one of the good stars, like one of the biggest known stars in our Telugu industry. సీరియస్? Yeah, I'm serious. జోక్ కాదు. It's a joke. ఓకే, ఇంతసేపు ఫన్, ఇప్పుడు ఇది సీరియస్. Seriously, I think she'll become like a very good actor. And a Maha Sahajanati Saradaga ane title, I'm sure one day she'll actually make it. Okay. థ్యాంక్ యూ. మూవీ చేసిన అంటే ఇదంతా ఎందుకు చెప్పిందంటే నెక్స్ట్ ఆమెకి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మిమ్మల్ని ఏం అనకుండా Padding. ఓకే, సో ద గన్ షిఫ్ట్స్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ శిరీష్, అపార్ట్ ఫ్రమ్ బన్నీ, అపార్ట్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద మెగా ఫ్యామిలీ? మహేష్ బాబు. మహేష్ బాబు. How about in Hollywood? Gerard Butler. Actress in Tollywood? Actress in Tollywood, I like Tamanna and I like Amala. అండ్ డైరెక్టర్? ఈ డైరెక్టర్తో ఐ హ్యావ్ టు వర్క్. Rajamouli. Not have to work. As an actor, I'd love to work with a lot of directors. Rajamouli garu. Favorite music director? Right now, I like Taman because I have Resuguram songs on loop. Dream hero to work with? Pardon? Dream hero to work with Again, there are a lot of heroes that I'd like to work with. here in Tollywood? Mahesh Babu and Bunny. సో ఫైనల్గా ఈ సినిమా నుంచి కాకుండా మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్, కొత్త జంట నుంచి కాదు, మీకు నచ్చిన డైలాగ్ మీరు యాక్షన్ I చెప్పేమంటే? have. Yeah. ఓకే, రోలింగ్ కెమెరా, సౌండ్, నీ యాక్షన్. గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. పరిగెట్టడానికి నేను రన్నర్ని కాదు, రేస్ గుర్రాన్ని. And now Regina.
Oh, there's a scene from there's a scene from Race Guram between Shruti and Bunny. So she was like, when she's explaining about how she doesn't react, not sure about the entire dialogue. Probably you should help me. So he was like, why don't you show your reactions on matter? She was like, ఇది ఏంటి wire, ఇది ఏంటి wire లో ఏముంది current చూపించు. So that is like my favorite scene అనమాట. So yes, ఇప్పటికైతే we had lots of fun and before we leave audience కి మా సినిమాని ఇంతగా ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని అంత సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ నా తరపున మా కొత్త జంట యూనిట్ తరపున ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. రెజినా గారు, అందరికీ ఈ కొత్త జంటని యాక్సెప్ట్ చేయడానికి థ్యాంక్స్ అ లాట్. వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మారుతి గారు, రిచర్డ్, జేబీ గారు, ఆల్ ఆఫ్ us have come out with this thing called కొత్త జంట. ప్లీజ్ చూడండి. I mean it's already released. If you haven't seen it, వెళ్ళి చూడండి. Family entertainer, so I'm sure you're going to have fun this summer. వండర్ఫుల్. సో ఆన్ దట్ నోట్, కొత్త జంట ఎర్రగా తీసింది భయ, థియేటర్స్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పైరసీ అస్సలు ఎంకరేజ్ చేయదండి. థ్యాంక్ యూ. Thank you. వెల్కమ్. you